హాయ్ సార్, నమస్తే అండి. కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి. మీరు చూస్తున్న వీడియో మన విజయవాడ బందర్ రోడ్లో ఓఆర్ఆర్కి వచ్చే ఒక 600 మీటర్లోనే మనకి ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చూపిస్తున్నానండి. ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా రెండు వీడియోస్ పెట్టడం జరిగింది. ఇది సిఆర్డిఏ వెంచర్ అండి, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. పర్టికులర్గా హౌసింగ్ ప్రాజెక్ట్ అండి. ఇది మొత్తం 100 acres అండి ప్రాజెక్టు. ఇది మీకు కరెక్ట్గా లొకేట్ అయిన ఏరియా ఎక్కడ అంటే మీకు కంకిపాడు టు నెప్పలి దగ్గరలో మనకి ఓఆర్ఆర్ వస్తుందండి. ఓఆర్ఆర్కి వచ్చే ఒక 600 మీటర్లోనే మనకి ఇది వెంచర్ వస్తుంది, చలవేంద్రపాలెం అనేది. కరెక్ట్గా మన వెంచర్కి 600 మీటర్లు వస్తుందండి. ఇప్పుడు ఈ రోడ్డు వేసినంత వరకు మీకు 30 acres phase 1 కింద ఇచ్చామండి. మీకు దూరంగా కనబడుతున్న ఫ్లాగ్స్ వచ్చి మీకు ఈ చుట్టుపక్కల మొత్తం ఫ్లాగ్స్ ఉన్నాయండి. ఆ ఫ్లాగ్స్ జెండాలు ఉన్నంత వరకు phase 2 అనేది మీకు ఈ మంత్ ఎండింగ్ లాంచ్ అవుతుందండి. ఇది phase 1 కింద 30 acres గజం వచ్చేసి 13,500 14,000 పెట్టామండి. phase 2 కూడా మ్యాక్సిమం ఒక 2,000 దాకా పెరగచ్చండి. ఎందుకంటే ఈ లోపు కూడా డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. మీకు అన్ని మెయిన్ రోడ్లు అన్ని 40 feet రోడ్స్ అండి, ఇంటర్నల్గా 30 feet రోడ్స్. ఒకసారి గమనించండి. చక్కగా మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. మీకు చలవేంద్రపాలెం ఊరికి ఒక 100 మీటర్లోనే ఉంటుందండి. మీరు సైట్కి వస్తే మీకు హౌసెస్ కూడా మీకు దగ్గరలో కనబడుతుంటాయి. రేపొద్దున ఒక విల్లా కానీ ఒక అపార్ట్మెంట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కట్టుకోవాలంటే నెంబర్ 1 ప్రైమ్ లొకేషను, ముందుగా ప్రైమ్ లొకేషన్ అండి. ఏరియా అంతా మంచి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, మంచి లొకేషను, మీకు యాక్సెస్ కూడా బాగుంటుందండి. కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియో చూడొచ్చండి. ముఖ్యంగా ఏంటంటే కస్టమర్కి రేపొద్దున ఈ ఏరియాలో డెవలప్మెంటు, హౌసింగు ముఖ్యంగా ఇవి ఉండాలండి. డెవలప్మెంటు ఇక్కడ ప్లాట్ ఎందుకు తీసుకోవాలనేది అది కూడా ఒక పాయింట్ ఉంటుంది. తర్వాత మనకు బందర్ రోడ్డు హైవే నుంచి 1.2లోనే ఉంటుందండి మన వెంచర్కి. మేము డెవలప్మెంట్ కూడా మీకు నెంబర్ 1గా చేస్తామండి. ఎందుకంటే మేము యాజ్ ఎ బిల్డర్ అండి, బిల్డర్ కాబట్టి ఏంటంటే మీకు కన్సెషన్ కూడా మేము దగ్గరుండి మేమే కన్సెషన్ చేసిస్తాము. ఇండిపెండెంట్ హౌస్లు చాలా లోయెస్ట్ ప్రైస్ నుంచే మీకు హౌస్ ఉంటుందండి. సిఆర్డి నామ్స్ ప్రకారం ఏంటంటే మీకు